ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. కర్రల మీద పడుంటే ఒక్క కర్రైనా గుచ్చుకొని ఉండాలి కదా. అలా గుచ్చుకున్నా గాయాలు కూడా లేవు. మీరిద్దరూ రాంగే. ఇది యాక్సిడెంట్ కాదు, ఎవరో కర్రలతో కుళ్ళబొడిచింది కాదు. అవి రెండు కాకుండా ఏమై ఉంటాది బావగారు? ఈ గాయాలను చూస్తుంటే రకరకాల కర్రలతో కొట్టినట్టు లేవు, ఒకే కర్రతో రకరకాలుగా కొట్టినట్టుంది. ఒకే కర్రతో రకరకాలుగానా? అవును, అలా కొట్టగలిగేది ఒక్క పోలీసులు మాత్రమే. ఖచ్చితంగా ఇవి పోలీస్ దెబ్బలే అనుకున్నాను నాన్న, కానీ గొడ్డుని కొట్టినట్టు కొట్టారు కాబట్టి పోలీసులు కారేమో అనుకున్నాను. ఎవరో కసిగా కొట్టారు. బట్టి పెద్దవాళ్ళ విషయాలు నీకు అనవసరం. నువ్వు సైలెంట్ గా ఉండు. సారీ తాతయ్య. ఎవరు కొట్టినా ఆడవాళ్ళు కొట్టడం తప్పు. అలా కొట్టిన వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు వాళ్ళ హాస్పిటల్ తీసుకువెళ్ళండి. అబే హాస్పిటల్ కొద్దు తమ్ముడు. వాళ్ళు సూదులు మందులతో కాకుండా సూటిపోటి మాటలతో ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళ ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేం. రాజు, పెద్ద డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అలాగే పెద్ద. మావయ్య పర్లేదు మావయ్య, మందారం చేత కాపడం పెట్టించుకుని రెస్ట్ తీసుకుంటాం. అప్పటికి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని పిలిపించుకుంటాం. సరే అయితే మీ ఇష్టం. బంటి, నువ్వు హోంవర్క్ చేసుకుందు గన్రా. మందారం, వెళ్ళి కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకురా. అలాగే దీపక్ బాబు. పదరా. అయినా ఈ చిన్న గ్యాప్ లో ఇట్లా కొట్టుండారేంది బావగారు? చేసిన పాపం ఊరికే పోదు అంటుంటారు కదా చిన్నమ్మాయి గారు. ఎప్పుడు చూసినా మా నాయన సంతోషం గురించే ఆలోచిస్తా ఉంటారు. అంతకన్నా వీళ్ళకే పాపం తెలియదు కదా బావగారు. తెలుసు రుక్మిణి, ఇంట్లో బుద్ధిగా ఉండండి అని ఎంత చెప్పినా వినకుండా కొరియర్ బాయ్ పనులు చేస్తున్నారు. అర్థం కాలే బావగారు? అయినా వీళ్ళకి అర్థమైందిలే. ఆహా, అత్తో మీ బుర్రలో తిరగతా ఉండే ఆలోచన కరెక్టే. మీరు చేసిండే పాపాలకి శాపాలుగా ఎదురు నిలబడింది మేమే. మీరు చేసిన తప్పుకి మీకు మీరే శిక్ష వేసుకోవాలి. ఈ లాఠీతో ఒకరినొకరు కొట్టుకోవాలి. అంటే పోలీసులుగా మారు వేషంలో వచ్చి ఆ చేత మమ్మల్ని కొట్టించారా? సంతోషపడండి. మేం కొట్టుంటే ఇంటికి మీరు వచ్చుండేవాళ్ళు కాదు, మీ శవాలు వచ్చుండేవి. మీరు చావకూడదు, కానీ చావు దెబ్బ ఎలా ఉంటుందో మాత్రం మీరు చూడాలి. అందుకే ఈ ట్రీట్మెంట్. మా అమ్మ విషయంలో ఇప్పటికే మీరు చాలా దారుణాలు చేసి ఉండారు. కానీ మా అమ్మకి వేరే వానితో అంటగట్టడం మాత్రం క్షమించరాని దారుణం. మీరు కట్టిన మీ చేత్తోనే ఇడిపిస్తాను. నిజమేంటో మీ నోటితోనే కక్కిస్తాను. మా నాయన చేతులతోనే మిమ్మల్ని బయటికి గంటిచ్చేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి మీ బతుకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. ఇది మా యొక్క రూప కోరిక. ఇప్పుడు మా యొక్క కోరికే నా కోరిక. మా అమ్మ విషయంలో తల దూరిస్తే తల దించుకుని
అవమానాలు పడ్డానికి నేను రూపని కాదు, విరూపాక్షిని, అంతకంటే కాదు రుక్మిణిని. పాతి పెట్టేస్తా. పడే పోయి కాపడం పెట్టుకోండి. ఏంది బావుగారు, పోయి కాపడం పెట్టుకోండి అంటే ఇట్లా గుడ్లు అప్పగించి చూస్తా ఉండరు. ఏం లేదు చిన్నమ్మాయి గారు, పోలీసులుగా మనం వెళ్ళామన్న విషయం తెలిసిపోయింది. కానీ ఆ యాక్సిడెంట్లో చనిపోయినట్టు నటించింది ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ, సర్లే బోగరు, అలా ఆలోచిస్తా ఉంటారులే. మనల్ని ఇంత దెబ్బ కొట్టిన వీళ్ళని ఊరికే వదలకూడదు దీపక్. అవును మమ్మీ, ఏదో ఒకటి చెయ్యాలి. అయినా ఆ లెటర్ రాసింది మనమేనని వాళ్ళకెలా తెలిసిందిరా? అదే అర్థం కావట్లేదు మమ్మీ. మనం వాళ్ళ ముందు వాగలేదు. ఆ కొరియర్ బాయ్ని అడిగి తెలుసుకున్నారా అంటే వాడికి అసలు మ్యాటరే తెలీదు. కానీ మనల్ని భలే దెబ్బ కొట్టారు మమ్మీ. దెబ్బ కొట్టిన వాళ్ళెవరో మనకి క్లారిటీ వచ్చింది దీపక్. దీనంతటికి కారణమైన ఆ ముసలి మహానటి ఎవరో తెలుసుకోవాలి. అది చేసిన యాక్టింగ్కి మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవును మమ్మీ, ఇదంతా ముసల్దాని వల్లే అయింది. రండి దీపక్ బాబు, కాపడం పెడతాను. ఏంటి దీపక్ బాబు అలా చూస్తున్నారు? రండి కాపడం పెడతాను. అవసరం లేదు, నువ్వు వెళ్ళు. కాపడం మేము పెట్టుకుంటాం. అవునవునులే, ఒకరినొకరు కొట్టుకున్న వాళ్ళు ఒకరికొకరు కాపడం పెట్టుకోలేరా? ఏయ్, ఏంటి యానా? అయ్యో, నేనేమన్నాను అత్తయ్య? మీకు చేతులు పనిచేయకుండా చేశారు ఆ దుర్మార్గులు. కాపడం ఎలా పెట్టుకుంటారో పాపం అన్నాను దీపక్ బాబు. చాలు చాలు, నువ్వు జాలి చూపించింది. వెళ్ళు. మ్మ్. నిజంగానే మందారానికి మన మీద ప్రేమ ఉందంటావా? మమ్మీ, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన మీద మందరానికి ప్రేమ ఉందా లేదా అని కాదు, మనల్ని దెబ్బతీసిన వాళ్ళని దెబ్బ ఎలా కొట్టాలి అని. రే దీపక్, ఐడియా రా. ఏంటి మమ్మీ? సూపర్ ఐడియా మమ్మీ. అలా చేస్తేనే ఈ ఇంట్లో వాళ్ళందరూ గుండె పగిలేలా ఏడుస్తారు. DOCTOR డాక్టర్. బంటి, హోంవర్క్ రాయడం అయిపోతే ఈ బనానా తిను. అలాగే అమ్మా. నువ్వు హోంవర్క్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. సరే.